ఇక్కడికి విచ్చేసిన నా రైతు సోదరులు అన్నలు తమ్ముళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నుంచి పాల్గొంటున్న రైతన్నలందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నిజంగా దేశ చరిత్రలో ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారిందని మరి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మొదలు పెట్టుకొని 9 రోజుల పాటు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద తెలంగాణ రైతాంగానికి ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం నేను మనం చేయాలి. అదేవిధంగా రైతన్నలు గమనించాలి, ఈ 2.5 ఏళ్లలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎప్పుడు పండనటువంటి వరి పంట పండింది. రికార్డు స్థాయిలో వరి పంట పండింది. రికార్డు స్థాయిలో కొనుగోలు చేసినాము. సుమారు ఈ 2.5 ఏళ్లలో 80,000 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయలు వరి కొనుగోలుకి నేరుగా రైతులకి చేరిన విషయం నేను గుర్తు చేస్తున్నా. అన్ని విధాలుగా రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కానీ అన్ని విధాలుగా రైతులకి మేలు చేసేది ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వానాకాలం పంటకి నేను సవినయ విజ్ఞప్తి చేస్తున్నా. బయట మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్, దేశీయ మార్కెట్ అనుగుణంగా 7 రకాల సన్నాల వెరైటీలు ప్రకటించడం జరిగింది. ఈ 7 రకాల సన్నాలకి తప్పకుండా ఈ వానాకాలం పంటలో బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున మాటిస్తున్నా. అన్ని విధాలుగా రైతుల్ని ఆదుకోవడానికి మరి తెలంగాణలో మొత్తం తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి నీటిపారుదల శాఖ కూడా నిరంతరం కృషి చేస్తుందని చెప్పి మనవి చేస్తూ మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులకి, చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నా శుభాకాంక్షలు, నా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. గౌరవనీయులు, ఈ చారిత్రక ఘట్టానికి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమ్ గారికి, నా సహచార మంత్రివర్గ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, శాసన మండలి అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి గారికి, ప్రియమైన రైతు సోదరులందరికీ, అదేవిధంగా పాలనా అధికారులందరికీ ఈ యొక్క శుభ సందర్భాన రైతాంగ పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మీకు తెలుసు, గత 2.5 సంవత్సరాలుగా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డటువంటి తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం. ఆ కొత్త రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పాలు చేసి, విధ్వంసం సృష్టించి, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి, అందరి జీవితాలని, అందరి వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధ్వంసంలో నుంచే వికాసాన్ని సృష్టించాలి, ఆ కష్టాల నుంచే రైతులు సుఖాల వైపు నడిపించాలి. కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా, గుండె ధైర్యంతో ముందుకు పోయి ఏదైనా ఇబ్బంది వస్తే మన ఎన్నుకున్నటువంటి ప్రజలకు చెప్పాలి, ప్రజల్ని మెప్పించాలి, ప్రజల్ని ఒప్పించాలి, వాళ్ళ ద్వారా సవ్యమైనటువంటి పాలన సాగిస్తామని చెప్పి
గుండె ధైర్యంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన చర్యల్లో రుణమాఫీ. భారతదేశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో కేంద్రంలో చేసినటువంటి రుణమాఫీ తప్ప ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు కూడా దేశం మొత్తం 70,000 కోట్లు. కానీ మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ ఒకేసారి మొదటి సంవత్సరం కష్టాల్లో నుంచి 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేశాం. గత ప్రభుత్వం కూడా చెప్పింది, కానీ చెయ్యకపోవటం మూలాన ఆ రైతులకు అప్పులు పట్టలేదు, పైగా మిత్తి వడ్డీ కట్టి వాళ్ళు ఇచ్చిన దానికంటే 10,000 కోట్ల భారం ఆనాటి రైతుల మీద వేశారు. అందుకనే ఆ రైతులు ఆ పాలన్ని బంగాళాఖాతంలో కలిపారు. అటువంటి వాళ్ళు కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళ కనీసం మానవత్వం ఉండాలి. ఆనాడు రైతాంగాన్ని కష్టాలు పాలు చేసినటువంటి మీరే ఈరోజు నీతులు చెప్పకుండా సిగ్గు లేకుండా బజార్లో తిరుగుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రుణమాఫీ మాకు పంట రుణాలంటే రైతుకు చాలా రకాల రుణాలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి, అదేవిధంగా స్వల్పకాలిక రుణాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట పంట రుణాలు అంటే స్వల్పకాలిక రుణాలు. అది మాకు 40 బ్యాంకులు ఇచ్చినటువంటి ఖాతాదారులందరికీ మేము ఇచ్చినటువంటి భరోసా, మేము ఇచ్చినటువంటి పూచి 25 లక్షల మందికి 21,000 కోట్లు మొదటి సంవత్సరంలో ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాల్లో లక్ష ఇవ్వలేక రైతుల్ని కష్టాలు పాలు చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి రుణమాఫీ వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వలేదు అని శ్రీరంగ నీతులు చెప్తుంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి మాకు చేరినటువంటి ఖాతాలన్నిటికీ జమ చేసినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధు, ఆనాడి రైతు బంధు పేరు మీద మిగతా పథకాలన్నింటినీ బంధు పెట్టి రైతులు నష్ట కష్టాలు పాలు చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా కేంద్రం ఇచ్చేటటువంటి పథకాలను కూడా బంధు పెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. కానీ రైతు భరోసా పేరు చెప్పి మాకు ఎన్ని ఇబ్బందులున్నా 5,000 రూపాయల్ని 6,000 చేశాం. సంవత్సరానికి 10,000 ఇచ్చేదాన్ని 12,000 చేశాం. మీరు ఎగనామా పెట్టినటువంటి ఎన్నికల ముందు ఎగనామా పెట్టినటువంటి రైతు బంధును కూడా